హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పల్లీలు కూర అండి. ఈ పల్లీల కూరని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు పల్లీల్ని తీసుకోవాలండి. ఒక కప్పు పల్లీల్ని తీసుకొని వేయించుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. ఇవి మొత్తం వేగడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక్క డ్రాప్ కానీ ఆయిల్ వేసారంటే మొత్తం ఈక్వల్గా వేగుతాయండి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పొట్టునంతా తీసి ఆ బౌల్లోకి వేసుకోండి. మీరు ఏ కప్ అయితే మెజర్ చేసుకున్నారో ఆ కప్కి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3 మీడియం సైజు టమాటాలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 మిరపకాయలు తీసుకుంటున్నానండి మంటవి. ఇవి మొత్తం శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అన్నిటినీ. ఇప్పుడు తాలింపు కోసం వెల్లిపాయలు 4, కరివేపాకు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/4 టేబుల్ స్పూన్, 2 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, లేదంటే ఏం చేయాలో తోచినప్పుడు వెరైటీగా చేయాలనుకుంటే ఈ పల్లి కర్రీని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి బాండీ పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని కూడా వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఎల్లిపాయలు కూడా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా పూర్తిగా మగ్గనివ్వాలండి. గ్రేవీ రెసిపీస్ ఎక్కువగా తినే వాళ్ళకి ఈ కర్రీ బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మగ్గిపోయినాయి కదండి, ఇలా మగ్గిన తర్వాత సగం దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలండి. ఇలా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి. మెత్తటి ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకొని పూర్తిగా మగ్గనిచ్చుకోవాలండి. ఇవి మగ్గేలోపు మనం పల్లీలని మిక్సీ వేసుకుందామండి. పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకునే ఉన్నాయి కదా, అవి వేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలండి. కొంచెం బరకగా పలుకులు తగులుతూనే ఉండాలండి. 1-2 శనగిత్తనాలు తగిలినా కానీ ఏం కాదు. ఇప్పుడు మనం గ్రేవీలోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఉడికించుకోండి. చూడండి, ఇలా తెరులుతుంది కదా, ఇలా తెరులుతున్నప్పుడు కలుపుకుంటూ ఉండండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరకు పడిన తర్వాత శనగిత్తులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండకట్టేస్తుందండి. ఉండకట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి. నిదానంగా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుకోవాలండి. ఇది కలుపుకుని ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా గట్టిపడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.